Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope all you are doing good, great and wonderful, right? So, ee roju session vachesi చాలా interesting గా ఉండబోతోంది and this is also important session for you. Okay, so everyone, వింటర్. సో వింటర్లో మామూలుగా చదవాలి అని అంటే చాలా లేజీ ఫీలింగ్ వస్తుంది. అసలు చదవలేము, అసలు ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టడీ అయితే అసలే చేయలేము. ఓకే, సో అసలు ఈ ఎర్లీ మార్నింగ్ స్టడీ కానీ అసలు వింటర్ ని ఎలా బ్రేక్ చేయాలి, వింటర్ సీజన్ ని మనం ఎలా బ్రేక్ చేయాలి, సో అసలు వింటర్ ని తట్టుకొని మనం స్టడీ అనేది ఎట్లా కంటిన్యూ చేయాలనేది ఈ సెషన్ లో నేర్చుకోబోతా ఉన్నాము అని తెలుసుకోబోతా ఉన్నాము. Before going to start the session, so just we'll discuss about few things, Nana. WhatsApp, Instagram, Telegram and Vedantu Telangana 9 and 10. These are our social media platforms ikkada. So WhatsApp, Instagram will be using for the latest updates and Telegram will be using for the notes and the most interesting, enthusiastic and energetic channel in the YouTube itself, that is Vedantu Telangana 9 and 10. Subscribe Vedantu Telangana 9 and 10 and click on the bell icon to get all the updates. And next వచ్చేసి ఇంపార్టెంట్ నోట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో హియర్ నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే మనకి మిషన్ 600 బ్యాచ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ 10th గ్రేడ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఇది. సో బికాస్ యు ఆర్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ డేస్ని మనం మిషన్ 600 బ్యాచ్లో సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్డ్గా మీకు రివిజన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో యువర్ ఫైనల్ పుష్ టు టాప్ స్కోర్ ఇన్ బోర్డ్స్. సో మిషన్ లైక్ మాస్టర్ 100+ high weightage topics will be covered in 60 days itself and 8 hours from, you can learn 8 hours from weekly from top teachers and access Ved, Ved. So that is your A-powered personal mentor. సో వేద్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్గా ఈ సెషన్ యాక్చువల్గా ఈ మిషన్ 600 బ్యాచ్ వచ్చేసి 4,999, బట్ లాంచింగ్ ఆఫర్లో మనకి ఇచ్చేస్తున్నాము 9,999 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎన్రోల్ నవ్ ఇట్ సెల్ఫ్. సో లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసేయండి అండ్ ఇప్పుడే ఎన్రోల్ అయిపోండి. అండ్ నెక్స్ట్ చూసినట్టు మనకి వేద్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా టాపిక్ నేర్చుకోవచ్చు ఫ్రమ్ వేద్ LearnList నుంచి. అండ్ యూ కెన్ సాల్వ్ యువర్ డౌట్స్ ఫ్రమ్ వేద్ Insta Solve 24/7 నడుస్తూ ఉంటుంది అది. రిమెంబర్ ఎనీ లెక్చర్ బై లెక్చర్ లెన్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ మార్క్స్ విత్ ScoreBooster. సో వేద్ ScoreBooster అండ్ వేద్ లెక్చర్ లెన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనము 10th గ్రేడ్లో సక్సెస్ఫుల్గా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. సో కమింగ్ టు అవర్ సెషన్ వచ్చినట్టు మనకి వింటర్. సో విల్ ఫీల్ వెరీ కోల్డ్ ఇన్ ద మార్నింగ్, రైట్? సో మార్నింగ్ స్టడీ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే యాజ్ ఆల్ వీ నో, మార్నింగ్ చదువుతూ ఉంటే బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది అండ్ వీ కెన్ గ్రాస్ప్ వాట్ ఎవర్ వి స్టడీ. ఏదైతే చదువుతామో అదంతా కూడా మనం గ్రాస్ప్ చేసుకోవచ్చు మార్నింగ్ స్టడీ. బట్ సో మార్నింగ్ స్టడీలో ఏం జరుగుతూ ఉంటుంది, అసలు మార్నింగ్ స్టడీలో ప్రాబ్లం ఏమైతే ఉంటుంది? సో వింటర్లో అసలు మార్నింగ్ లేవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, రైట్? అసలు దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? ఓకే, సో అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, వింటర్ స్టడీ అనేది ఎలా చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అని ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాము. సో దెర్ ఆర్ 5 things టు డూ. 5 things చేయాలి. సో మీరు చేయాల్సిన 5 things ఏంటని చెప్పి ఈ సెషన్లో నేర్చుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి బ్రేక్ యువర్ మార్నింగ్ ట్రాప్. సో మామూలుగా మీరు చేయాల్సింది ఏంటన్నా, బ్రేక్ యువర్ మార్నింగ్ ట్రాప్. సో వాట్ ఈస్ మీన్ బై బ్రేక్ మార్నింగ్ ట్రాప్? సో మామూలుగా మనము అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారన్నా వింటర్లో సో మొత్తం కంప్లీట్ గా ప్యాక్ చేసుకొని దుప్పటి కప్పేసుకొని పడుకుంటాం, రైట్? సో పడుకున్నామంటే మార్నింగ్ అలారం పెట్టుకుంటాము, 5 o'clock లేవాలని అలారం పెట్టుకుంటాము. అలారం పెట్టుకున్నప్పటికీ కూడా మనం అసలు నిద్ర లేవము. ఎందుకనంటే సో అలారం మన పక్కనే ఉంటుంది, ఆఫ్ చేస్తాం, పడుకుంటాం డ్యూ టు కోల్డ్, ఓకేనా? సో డ్యూ టు కూల్ వెదర్ వల్ల ఏమైతే మనకి అసలే నిద్ర లేవము, ఓకే? సో నిద్ర లేవము. మరి అసలు దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? సో మార్నింగ్ లేచి ఎలా చదవాలి అని చెప్పి చూస్తుంటే మనకి ఫస్ట్ థింగ్, సో ఎప్పుడైతే మనం అలారం పెట్టుకుంటామో అలారం అనేది మనం పడుకునే దాని పక్కనే ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి సమ్ ఫార్ అవే. సో మనకు కొంచెం డిస్టెన్స్లో ఉండాలి. అది ఎలా అంటే వేర్ యూ కెన్ గెట్ అప్ అండ్ గో టు ద అలారం, ఓకేనా? సో ఎక్కడైతే మనం ఇక్కడ నుంచి లెగిసిపోయి అలారం ఎక్కడుందైతే అక్కడికి వెళ్ళి మనం ఆఫ్ చేసే స్టేజ్ రావాలి. దానివల్ల మన నిద్ర అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా? సో మనం వన్స్ లేసాం బెడ్ పై నుంచి అంటే ఆటోమేటిక్గా నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, సో ఇన్ యువర్ రూమ్, సో వేర్ యు ఆర్ లైక్ స్లెప్ట్, ఓకేనా? ఎక్కడైతే పడుకుంటామో బెడ్రూమ్లో జస్ట్ ఓపెన్ ద విండోస్ అండ్ అలో ద కూల్, ఓకేనా? సో అలో ద లైక్ అట్మాస్ఫియర్ ఇన్ టు యువర్ క్లాస్ రూమ్, మన రూమ్కి, ఓకేనా? సో ఏదైతే బెడ్రూమ్ ఉంటుందో బెడ్రూమ్కి అలో చేయండి. సో దానివల్ల విండోస్ ఓపెన్ చేయడం వల్ల మనకి ఒక బ్రీజ్, సో మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. సో దట్ యూ కెన్ రిమూవ్ యువర్ స్లీప్, యూ కెన్ లీవ్ యువర్ స్లీప్ అండ్ నిద్ర అనేది మన నుంచి పంపించేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేయాల్సిన, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ అన్న. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే
డూ ఎక్సర్సైజ్, ఒక లిటిల్ ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే మెడిటేషన్ చేయండి, యోగా చేయండి ఫర్ 5 to 10 minutes. ఓకే, జస్ట్ వాక్ హియర్ అండ్ దేర్ ఫర్ 5 to 10 minutes సో దట్ యూ కెన్ రిమూవ్ యువర్ స్లీప్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకేనా, సో మీ నుంచి మన నిద్రను అయితే పంపించేయచ్చు, కంప్లీట్గా మన నుంచి పంపించేసేయచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్ అన్న, బ్రేక్ యువర్ మార్నింగ్ ట్రాప్ ఇన్ వింటర్. సో వింటర్లో మనం మార్నింగ్ స్లీప్ నుంచి మనం ఎట్లా బయటకు వెళ్ళి రావాలనేది ఇలా చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా మన నిద్ర అనేది మంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టడీ సినారియో. సో అసలు ఎలా చదవాలి, ఓకేనా, హౌ టు స్టడీ అండ్ వేర్ టు స్టడీ. ఓకే, సో నిద్ర వస్తూ ఉంది, మార్నింగ్ లేసాము, ఆల్రెడీ అయిపోయింది, అయినా కూడా నిద్ర వస్తూ ఉంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో అంటే ఎలా చదవాలి, హౌ టు స్టడీ అండ్ వేర్ టు స్టడీ. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, ఓకేనా, యూ షుడ్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్. సో బెడ్ నుంచి కంప్లీట్గా దూరం వెళ్ళిపోవాలి. సో బెడ్ పైన కూర్చొని చదవం అనుకోండి, ఆటోమేటిక్గా బెడ్ ఏం చేస్తారంటే రారా రారా. సో ఇట్ ఈస్ కాలింగ్ లైక్ దట్, అంటే మనం పిలుస్తూ ఉంటుంది, పడుకో నాన్న ఏం చదువుతా ఉన్నావు, పడుకో నాన్న ఏం చదువుతా ఉన్నావు అని చెప్పి మనకి కంప్లీట్గా చెప్పేస్తూ ఉంటుంది. కాబట్టి వీ షుడ్ అవాయిడ్ స్టడీయింగ్ ఆన్ బెడ్ పైన అసలే చదవకూడదు. సో బెడ్ పైన చదివితే ఆటోమేటిక్గా మనకి నిద్ర అనేది ఈజీగా వచ్చేస్తుందన్నా. వీ షుడ్ నాట్ డూ దట్. ఓకేనా, అది ఎప్పుడు కూడా అట్లా బెడ్ పైన చదవడం చేయకూడదు. అంటే మరి ఎక్కడ చదవాలి సార్, సో యూ షుడ్ అరేంజ్ అ స్టడీ టేబుల్ అన్న. స్టడీ టేబుల్ అరేంజ్ చేసుకోండి, స్టడీ టేబుల్ పైన కూర్చొని చదువుకోవాలి. అండ్ ఎలా చదవాలి, సో వీ షుడ్ మెయింటైన్ అవర్ స్టడీస్ టేబుల్ క్లీన్ అన్న, క్లీన్ అండ్ నీట్గా ఉండాలి, మంచిగా క్లీన్గా మెయింటైన్ చేయాలి స్టడీ టేబుల్ పైన. ఇట్ షుడ్ నాట్ బీ విత్ డస్టీ. ఓకేనా, సో డస్టీగా అసలే ఉండకూడదు, ఎందుకంటే మనకు చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ మెయింటైన్ ప్రాపర్ లైటింగ్ ఆన్ ద స్టడీ టేబుల్. సో మంచిగా లైటింగ్ అనేది మంచిగా ఉండేలా మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది చదవడానికి. ఓకేనా, ఇలా చదవడానికి ఇంట్రెస్ట్ వచ్చిందంటే అంటే ఆటోమేటిక్గా మనం చదివిందంతా గ్రాస్ప్ చేసుకోగలుగుతాము. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేసాము ఇక్కడ మనము, వీ హ్యావ్ బ్రోకెన్ అవర్ మార్నింగ్ ట్రాప్. సెకండ్ వచ్చేసి స్టడీ సినారియో, హౌ టు స్టడీ అండ్ వే టు స్టడీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద బ్రెయిన్ హ్యాకింగ్. సో బ్రెయిన్ హ్యాకింగ్లో అసలు ఏం చేయాలి, హౌ టు హ్యాక్ ద బ్రెయిన్, ఓకే. సో జనరల్లీ whenever we are studying, we should not completely depend on the so కంప్లీట్గా 2 hours 3 hours కంటిన్యూగా ఎప్పుడు చదవకూడదు. సో వాట్ ఎవర్ వి స్టడీ, సో అవర్ బ్రెయిన్ గ్రాస్ప్, ఓకేనా, బ్రెయిన్ ఎంతవరకు గ్రాస్ప్ చేయగలుగుతుంది, అట్ లాస్ట్ 1 hour కంటే ఎక్కువ గ్రాస్ప్ చేయలేదు. సో దట్ వీ హ్యావ్ టు గివ్ లిటిల్ బ్రేక్స్ ఇన్ ద మిడిల్. సో లిటిల్ బ్రేక్స్ అనేది ఇవ్వాలి చదివేటప్పుడు. సో బ్రెయిన్ హ్యాకింగ్లో చేయాల్సింది ఏంటంటే మామూలుగా 45 minutes స్టడీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ గెట్ అప్ బై 5 AM లేసాము. సో 5:15 కల్లా మనం అంతా మెడిటేషన్, యోగా అయిపోయింది, ఎక్సర్సైజ్ అయిపోయింది. సో 5:15 నుంచి 6 వరకు చదవండి. ఓకేనా, 6 వరకు అలా చదవండి. చదివిన తర్వాత 15 minutes యూ హ్యావ్ టు రివైజ్ చేయాలి. 15 minutes మనం ఏమైతే చదివామో అదంతా రివైజ్ చేయాలి. రివైజ్ చేయడం వల్ల సో రివైజ్ ఎలా చేయాలి సార్ మళ్ళీ అంటే, అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని రివైజ్ అసలే చూడదు. సో దట్ యూ విల్ బి గెటింగ్ స్లీప్. ఓకే, సో అలా కాకుండా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, యూ షుడ్ గెట్ అప్ అండ్ యూ షుడ్ వాక్ వైల్ రివైజింగ్. ఓకేనా, మనం చదివిందంతా ఒకసారి రివైజ్ చేయాలి, రీకాల్ చేస్తూ. సో వీ షుడ్ వాక్. సో హియర్ అండ్ దేర్ వీ షుడ్ వాక్. సో వాక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మనకు ఆటోమేటిక్గా, సో విల్ రివైజ్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ and we'll lose our sleep also. And the fourth important thing that we should maintain our sleep management. Okay now, so sleep management, so how to control sleep ane danipana work cheyali. We should maintain the sleep management. Sir, how do we maintain sleep management ante, so we should sleep on a proper time. Okay, so eppudaithe late night study chesnappudu automatically we'll be getting sleep. Okay now, so late night study kakunda you just go to bed by 10 PM. So 10 PM padukovali and 5 AM lesela undali. Okay now, సో అంటే స్లీప్ మేనేజ్మెంట్ అక్కడ కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ 7 hours స్లీప్ అయితే కంపల్సరీ ఉండాలన్న, 7 hours స్లీప్ అయితే కంపల్సరీ ఉండాలి. సో కంపల్సరీ, అప్పుడు మాత్రమే మనము ప్రాపర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. వీ షుడ్ కంట్రోల్ అవర్ స్లీప్ బై టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ చేసి మనం స్లీప్ని కంట్రోల్ చేసుకోవాలంటే 7 hours స్లీప్ కంపల్సరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో దట్ యూ షుడ్ మెయింటైన్ యువర్ స్లీప్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద 4th థింగ్. అండ్ 5th థింగ్, ఓకే, యాక్ట్ లైక్ ఎన్ ఇంటలెక్చువల్. ఓకేనా, యాక్ట్ లైక్ ఎన్ ఇంటలెక్చువల్ అంటే ఎలా అంటే, సో మనం ఎప్పుడే కానీ మన మెచ్యూరిటీ లెవెల్ని చూపించుకోవాలి. సార్, హౌ టు షో అవర్ మెచ్యూరిటీ లెవెల్, హౌ టు యాక్ట్ లైక్ ఎన్ ఇంటలెక్చువల్ అంటే, సో జనరల్లీ వీ పీపుల్ థింక్ అబౌట్ ద టైమ్ విచ్ హ్యాస్ గాన్ ఫ్రమ్ అస్. ఓకేనా, సో ఎప్పుడైతే ఏదైతే జరిగిపోయిన టైం గురించి ఆలోచిస్తూ ఉంటాం, వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద టైమ్. ఓకేనా, సో విచ్ హ్యావ్ లెఫ్ట్. ఓకే, సో ఆల్రెడీ మనము ఆల్మోస్ట్ 5 to 6 months 10th class సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈవెన్ 9th class ఆల్సో.
సో ఇక్కడ అరే ఆల్రెడీ 6 months అయిపోయింది, నేను ఏం చదవలేదు అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. సో ఆల్రెడీ హ్యావ్ మోర్ 3 months, ఆల్రెడీ హ్యావ్ మోర్ 4 months, ఆల్రెడీ హ్యావ్ 60 days ఆర్ 90 days ఆర్ 85 days, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇన్ని డేస్ మిగిలి ఉంది, హౌ టు ప్లాన్ దోస్ డేస్ అని పైన ఆలోచించు. లైక్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో దానిపైన వర్క్ చేయాలి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటికలీ యూ విల్ బీ గెటింగ్ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ వస్తుంది, ప్రాపర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసినట్టయితే అప్కమింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి థింక్ చేసినప్పుడు, వాటి గురించి ఆలోచించినప్పుడు ఏం జరుగుతుందంటే వీ కెన్ షెడ్యూల్ ప్రాపర్లీ. సో ఎంత సిలబస్ ఉంది, ఎంత సిలబస్ని మనము కవర్ చేయొచ్చు ఇన్ని డేస్లో, అసలు ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనే దానిపైన ఆలోచించాలి. దిస్ ఇస్ బిట యాక్ట్ లైక్ అన్ ఇంటెలెక్చువాలిటీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బ్రేక్ యువర్ మార్నింగ్ ట్రాప్, సెకండ్ థింగ్ స్టడీ సినారియో, థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ద బ్రెయిన్ హ్యాకింగ్, ఫోర్త్ థింగ్ ఏంటన్నా స్లీప్ మేనేజ్మెంట్, అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్ట్ లైక్ అన్ ఇంటెలెక్చువల్. ఓకేనా? సో దట్ యూ హ్యావ్ టు షో యువర్ మెచ్యూరిటీ. సో ఫాలో దిస్ 5 things. ఓకేనా? ఈ 5 things ఫాలో అవ్వడం వల్ల ఆబ్వియస్లీ యూ విల్ విన్ ఫ్రమ్ ద వింటర్. ఓకేనా? వింటర్ని మనము ఈజీగా గెలిచేయచ్చు. ఓకేనా? వింటర్ని హ్యాక్ చేయొచ్చు. వింటర్లో టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే you just follow these tips and definitely you will be learning like like what we can call it as gem anochu. Okay na? Okay, they like rock and cheppochu. So like what we can say, you are like a intelligent laga chadavochu, topper laga chadavochu ani cheppochu. Just follow these 5 tips nana. So definitely you will be getting win by the winter. So winter ni manam easy ga gelicheyochu. So this is all about hacking of winter. So see you again with another interesting topic in the next session. Till the time, bye everyone, and don't forget to subscribe Vedantu Telangana 9 and 10 and click on the bell icon to get all the updates. This is Srikanth Sir, your chemistry master teacher. Thank you everyone for being with me.